హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం అందరం మ్యాక్సిమం ఏంటంటే పెన్ డ్రైవ్స్ అనేది యూజ్ చేస్తాము. సో పెన్ డ్రైవ్స్లో ఏంటంటే డేటా అనేది ఉంటుంది. అది మన ఫైల్స్ అవ్వచ్చు, వర్క్లో ఉన్న ఫైల్స్ అవ్వచ్చు, లేదనుకుంటే మూవీస్, ఇమేజెస్ ఏమైనా అవ్వచ్చు. నా యొక్క పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను. సో ఇందులో ఉంది. సో ఇలా ఓపెన్ చేయగానే నేను ఇందులో ఏ ఫోల్డర్ అయితే ఆ ఫోల్డర్లోకి అనేది చూడొచ్చు. ఇప్పుడు ఏదైనా ఫోల్డర్ అనుకోండి, ఇమేజ్ ఫోల్డర్ అనుకోండి, ఇమేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఎవరైనా సరే ఈ పెన్ డ్రైవ్ని ఎంటర్ చేసి ఆ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేయాలి, అందులో ఉన్న ఫోల్డర్స్ని డేటా చూడాలి అంటే ఒక ప్రొటెక్టెడ్గా ఉండాలి కాబట్టి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలనుకోండి. సో విండోస్ 10 అండ్ 11లో మనకి బిట్ లాకర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ మైక్రోసాఫ్ట్ విండోస్లో. సో దాన్ని ఎలా చెక్ చేయాలంటే మన యొక్క పెన్ డ్రైవ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి షో మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సో మీకు పైన అనేది టర్న్ బిట్ లాకర్ ఆన్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ఆప్షన్ అనేది వస్తుంటుంది. సో ఇందులో మీరు అనేది ఫస్ట్ యూజ్ ఏ పాస్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఆప్షన్ అని వస్తుంది. సో ఇలా మీరు అనేది మీ యొక్క పెన్ డ్రైవ్కి అనేది ఒక పాస్వర్డ్ పెట్టుకొని అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి, అంటే మీ డేటా అనేది లాస్ నుంచి అనేది కాపాడుకోవచ్చు.